నాన్ వెజ్ ప్రసాదాలలో వెజ్ నాన్ వెజ్ ఉంటాయా? ఏమన్నా దమాకు ఉండి మాట్లాడుతున్నావా? నాన్ వెజ్ ఏమంటారు? అరే నీ అబ్బా. ఇటువంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకసారి సీఎంగా పరిపాలించి మీడియా ముందుకు వచ్చేటప్పుడు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా లడ్డులో కలిసింది నాన్ వెజ్ యానిమల్ ఫ్యాట్ కాదు అనే వ్యక్తి. ఇది మన ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఇకనైనా ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా. దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్. ఆయన చెప్తాడు సాక్షి రిపోర్ట్ రాపకుండా యానిమల్ ఫ్యాట్ అని. ఇంకేమవుతావు ప్రధానమంత్రి? ఆయనకు పరమ భక్తుడైనటువంటి నేను ఆవేశం, నా బాధ, నా ఆక్రోశం కేవలం ఒకే ఒక విషయం మీద తప్ప అతని మీద వ్యక్తిగతంగా కక్షపూరితమైన విషయాల పట్ల కాదు. ఎందుకంటే ఆ దేవదేవుడు, ఆ భగవానుడు కలియుగ ప్రత్యక్ష దైవం, ఆంధ్రుల ఆరాధ్య దైవం, అలాగే భారతీయుల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీశాడన్న దానికోసము జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. సిబిఐ క్లియర్గా సిట్ ఇచ్చినా కానీ ఇంకా అసత్యపు ప్రచారాలు, దుష్ప్రచారాలు అని ఇతరుల మీద పడి ఏడ్చడం తప్ప నిజం తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదంటే ఇది వాళ్ళ వితండవాదానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇట్లా వితండంగా వాదించే వాళ్ళని ఎవరు మార్చలేరు. అందుకే భారతంలో కూడా దుర్యోధనుడు ఎవరు చెప్పినా వినకుండా తన కురువృద్ధుడైన వయోవృద్ధుడు కురువృద్ధుడైన వాళ్ళ తాతగారు చెప్పిన, భీష్ముడు చెప్పినా కానీ, వాళ్ళ ఆచార్యదేవ ద్రోణాచార్యుడు చెప్పినా, వాళ్ళ స్నేహితుడు ప్రాణ స్నేహితుడైన కర్ణుడు చెప్పినా కానీ ఏది వినడు. అంటే ఇది వితండవాదానికి పరాకాష్ట. మొండోడు, అహంకారి, అహంభావి ఎవరు చెప్పినా వినరు. అలా వినకపోతే చివరికి మిగిలేది అతని పతనమే తప్ప విజయం ఎప్పటికీ చేయకూడదు. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు కల్తీ కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? మళ్ళీ 2.0 వస్తారని అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఇలా ఉంటారు. అదీను హిందువుల మనోభావాలతో ఆడుకున్న వారిని మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఇక్కడ హిందూ మనోభావాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే కాదు, ఓవర్ ది కంట్రీ భారతదేశం మొత్తం మీద 160 కోట్ల చిలుకు జనాభా ఉంటే 100 కోట్ల చిలుకు పైన ఉన్న హిందువులు మనోభావాలతో ఆడుకొని ఇంకా మళ్ళీ జగన్ 2.0 చూస్తారంటే ఏ విధంగా చూస్తారు? పైన దేవుడు అనేవాడు ఉన్నాడా? ముందు జగన్మోహన్ రెడ్డిని ఈడ్చితంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరుల మొత్తాన్ని సిగ్గొచ్చుద్ది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలో కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. 1 minute. My name is Megan Nasir. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది. జగనన్న ట్యాబ్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. చూడు చూసుకో, చూసుకో. కొడతావా? చెప్పుకో, భయం
వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. మన వైసీపీ పార్టీకి సంబంధించి డిజిటల్ బుక్ లో నమోదవుతున్న కేసుల వివరాలు చూద్దాం. కేసుల వివరాలు: సొంత బాబాయిని గొడ్డలతో హత్య చేసి అధికారం కోసం ఎందుకు నా మరణాన్ని రాజకీయ ఆటగా ఆడుకుని వాడుకుని నీ దుర్మార్గానికి అడ్డు ఆపు లేకుండా చేసావు కదా రాక్షసుడు నువ్వు, వైఎస్ వివేకానంద రెడ్డి. ఏంటి బావా మూర్తొచ్చిందాలాగా ముసుగేసుకేడుస్తున్నావు? కుటుంబ ఆస్తులను దోచేసి నీ పక్కన నిలబడి ఉన్న నన్ను ఎందుకు మోసం చేసావు షర్మిల? ఓకే సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. నాకే బతుకొద్దు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. వచ్చాడు తలగీశారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూస్తే మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. ఇది చూడు. చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళ బయటకి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు.